చేస్తానమో సచిన వరకు ఈ పనులన్నీ చేస్తాను కాబట్టి ఎరుకుతోనే కదా చేస్తాను. అందుకే ఉండి లేనట్లుగా లేనివాడు అవ్వాలి. అంటే మరి ఏ విధంగా లేనివారు అవ్వాలి? చూడు, అబ్జ పతరమునందు సలిలంబు అంటనట్లు, అంటే చెరువులోనే ఉన్న తామరాకు కానీ దానికి ఎంత నీరు పోసినా అది అంటదు. అదే విధముగా మనము కూడా అంటించుకోకుండా ఇంతమందిలో ఉన్నాం కాబట్టి అంటనట్లుగా ఉండాలి. ఎందుకంటే మరి ఎరుకు ఏ విధంగా విడిచిపెడతాము అది తెలుసుకోవాలి. చక్కగా విచారించి దీన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి, దీన్ని ఏ విధంగా లేని దాన్ని చెయ్యాలి అని తెలుసుకుంటేనే నీకు అవతలది తెలుస్తుంది ఏది పరిపూర్ణము. ఎందుకంటే ఇది విడిచిపెట్టింటారే ఇది ఉల్లక్క అని ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో, ఇది లేనిదని ఎప్పుడైతే అర్థమవుతుందో, వావనాన్నం ఎప్పుడైనా తిరిగి తింటామా? తినము కదా. అలాగా దీన్ని వాంతి చేసినట్లుగా విడిచిపెడితే అప్పుడు ఉన్నదాన్ని పరిపూర్ణాన్ని తెలుసుకుంటే మరీ ఇది నీకు గుర్తురాదు. ఎందుకంటే దీని అందరూ నీకు మనసు లాగదు. ఎందుకో అరే ఇన్ని దినంలో మనం ఇదే దేవుడు అనుకున్నాము కానీ ఇది కాదు, ఆ ఉన్న దేవుడు అనేసి తెలుస్తుంది. ఎందుకంటే కప్ప ఎన్నో సంవత్సరాల నుండి నూతిలో ఉన్నదంట, చిన్న బొప్పమాను. అదేటో అనుకుంటుంది ఇదే దేవుడు అనుకుంటుందంట. అయితే పెద్ద గాలి వాన వచ్చి నుయ్యి నిండిపోయింది. నిండిపోయి కప్పెల్లో చెరువులో పడ్డదంట. అరే నేను ఇన్ని దినంలో అదే దేవుడు అనుకున్నాను కానీ ఈ చెరువే దేవుడు అంటుందంట. మళ్ళీ అక్కడికి కొన్ని రోజులు పోగాను మళ్ళీ పెద్ద తుఫాను వచ్చి ఈ చెరువులు వంకలు వాయులు అన్ని సముద్రంలో కలిసిపోయేవంట. అప్పుడు ఆ కప్ప ఏమంటుంది, ఓ ఇంత పెద్ద సముద్రము ఇదే అసలైన దేవుడు, ఇదంతా ఉట్టిదేని అని అన్నదంట. అలాగేమిటంటే మనం దీన్ని చూసే భ్రమిస్తున్నాము. ఈ భ్రమనే తీసేయాలమ్మా. ఈ భ్రమ వల్లే భ్రాంతి అవుతుంది, భ్రాంతి వల్లనే కోరిక అవుతుంది. కాబట్టి ఈ భ్రమ దగ్గరే విడిచిపెడితే ఆ ఉన్నదేదో పరిపూర్ణం తెలుసుకుంటే చక్కగా నువ్వు దాటగలవు. ఎందుకంటే కర్మ లేనివాడే జన్మరహితుడు. కర్మలు సద్గురువునికి అర్పించుకుంటే నేను కాదు, ఇది నేను చెయ్యలేదు, అంతా నువ్వే, సర్వము నీకే అర్పిస్తున్నాను అని మనం ఎప్పుడైతే ఆ సద్గురువుకి అర్పిస్తామో అది ఉన్నది ఏంటంటే మనం కర్మ లేని వారం అవుతాము. కర్మ లేకపోతే జన్మలే లేవు కదా. ఈ కర్మ ఉండబట్టే కదా ఆగామి సంచి కర్మలు పట్టుకొని వచ్చాము. ఇవి లేకన్నా చేసుకోవాలి, మళ్ళీ ఆ సంచి నింపుకోకూడదు కదా. మనం గురువు దగ్గర చేరాము కాబట్టి ఆ గురు ధర్మముగా మనం నడుచుకుంటే తప్పకన్నా అందరం కూడా తరిస్తాము. నాయన పరిపూర్ణం ఎలాగొన్నది? పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టేటి ఎరుక పోడి మెరుగకను చొట్టువలె కదలకుండును బట్ట బయలు ఇట్టి తిరిగి భావెంపదగును ఎరుక లేక సేవెంపదగును వట్టి ఆశల చేత పట్టుబడగాను ఈ గుట్టు దేశిక నోట గట్టి గలగా తెలుసుక భావెంపదగును ఎరుక లేక సేవెంపదగును అన్నారు కృష్ణదేశకేంద్రుడు.